మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 2024 సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రాయచోటి నియోజకవర్గానికి సంబంధించి అటు అధికార పక్షం నుంచి శ్రీకాంత్ రెడ్డి పోటీలో ఉండగా ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజల్లోకి దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీకాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీపై పరోక్షంగా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇదే విమర్శలకు సంబంధించి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారో ఒకసారి చూద్దాం. సార్, ప్రధానంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మేము అధికారంలో ఉంటే భూ ఆక్రమణలు కానీ ఎక్కడ కూడా ఘర్షణలు కానీ జరగవు అని చెప్తున్నాడు. అంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ వస్తే కన్నా ఏం జరుగుతుందని చెప్పి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి, ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా శ్రీకాంత్ రెడ్డి అనే తెలుగుతో మాట్లాడుతున్నాడో లేదో ఒకసారి మీరే తెలుసుకోవాలా. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో ఏ విధంగా రాజకీయాలు జరిగాయి మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో అయితే సుమారుగా 5 కోట్ల మంది ప్రజల్ని హింసించినారు ఈ వైసీపీ నాయకులు అయితేనే, ప్రభుత్వం అయితేనే. ఈరోజు వాళ్ళు చేసిన తప్పులను మా మీద వేసేదానికి రేపు తెలుగుదేశం అధికారంలోకి వస్తే అవి చేస్తారు ఇవి చేస్తారని చెప్తున్నా. ఒకసారి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలా. ఈ 5 సంవత్సరాల నుంచి ఎందరి మీద దాడులు జరిగినాయి. రైతులైతేనే, మైనార్టీల మీద అయితేనే, వర్తకుల మీద అయితేనే ప్రతి ఒక్కరి మీద కక్ష కట్టే ధోరణిలో వ్యవహరించిన ఈ ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఏదో తప్పు చేస్తుందని చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. శ్రీకాంత్ రెడ్డి గారు, ఒకసారి ఈ 5 సంవత్సరాల నుంచి ఎఫ్ఐఆర్లు ఏమేమి బుక్ అయినాయి ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి బయటికి తీయండి. ఎందరో సామాన్యమైన ప్రజలైతేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినారు. ఒక రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక నాయకునిపై కూడా తప్పు కేసు పెట్టి సుమారు 50 రోజులు జైల్లోకి పంపించిన ప్రభుత్వం మీది. మీకు సిగ్గు ఎగ్గుంటే ఇలాంటివన్నీ సాలించుకోండి. ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. తప్పకుండా మిమ్మల్ని సాగనంపే కాలం దగ్గరలో ఉంది. మీ టైం అయిపోయింది, పెట్టాపాడు సర్దుకొని వెళ్ళిపోతారు. ఇంకోటి ప్రధానంగా ఈ నిన్న కానీ ఒక 4-5 రోజుల క్రితం మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చిన్నమండ్య మండలంలోని మల్లూరుకి వెళ్ళినప్పుడు ఓ వ్యక్తి మా ఊరికి ఎందుకు వచ్చినావు అని అంటే ఆయన పైన దాడి చేసే ప్రయత్నం చేసినారు వైసీపీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఘర్షణలకు ఇవన్నిటి జరిగినటువంటి వాస్తవమేనా? ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే అడుగుతున్నానండి, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో నాకు తెలియదు. వైసీపీ వాళ్ళు చూపిస్తే నేను దాని గురించి మాట్లాడతా. నేను ఒకటే చెప్తున్నా, శ్రీకాంత్ రెడ్డి ఇవన్నీ వద్దు. నువ్వు గత 15 సంవత్సరాల్లో 4 ఎలక్షన్లలో ఒకసారి రాజశేఖర రెడ్డి పేరు అడిగి ఓటు అడిగినావు, 2 సార్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పేరుతో ఓటు అడిగినావు. ఇప్పుడు నిన్ను ఒక్కటే అడుగుతున్నా సూటిగా, నీకు సిగ్గు ఎగ్గు ఉంటే నేను శ్రీకాంత్ రెడ్డిని 15 సంవత్సరాలు రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేసిన, నా ముఖం చూసి ఓటేయండి అని రాయచోటి ప్రజలు 2,50,000 మంది ఓటర్లు ఉన్నారు. వాళ్ళని అడిగితే అప్పుడు ఆయన ఒక మనిషిగా నేను గుర్తిస్తా. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం శ్రీకాంత్ రెడ్డికి సహజమే. ఎందుకంటే మెతక దూరంలో ఉన్నట్టు ఉండి ప్రజలను ఆకట్టుకునే పని చేస్తూ ఉంటాడు. డ్రామా ఆర్టిస్ట్ ఇతను. గత 15 సంవత్సరాల నుంచి ఈయన మాటలు నమ్మి ఈరోజు ప్రజలు వేసారిపోయినారు. ఇక్కడైతే శ్రీకాంత్ రెడ్డికి పూర్తి వ్యతిరేక పవనాలు ఉన్నాయి. ఈరోజు బయటకు వచ్చేసి కల్లా కపటం లేని మాటలని చెప్తున్నాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఎలక్షన్లో నా ఎజెండా ఒకటే. నేనుగా రాంప్రసాద్ రెడ్డిగా ప్రజల్లోకి పోతున్నా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా. నువ్వుగా వైసీపీ అభ్యర్థిగా పోయి శ్రీకాంత్ రెడ్డి అని నేను ప్రమాణం చేసినావు కదా 4 సార్లు. ఈసారి అదే పేరుతో ఓటు అడుగు. జగన్కు కానీ రాజశేఖర రెడ్డి పేరు ఫోటోల్లో పెట్టుకోవడం కాదు, వాళ్ళ పేరు చెప్పి ఓటు అడగడం కాదు, నీ పేరుతో ఓటు అడుక్కో. ఇంకోటి ప్రధానంగా ఈరోజు పరిస్థితి చూస్తే కన్నా తెలుగుదేశం పార్టీలో అటు రమేష్ రెడ్డి గారు కావచ్చు, ఇటు ద్వారకనాథ్ రెడ్డి గారు, ఇరువురు కూడా ఇంతవరకు కూడా పార్టీ అధిష్టానానికి కానీ మీకు కూడా టచ్ లేక రాలేదు. వీరిద్దరి మధ్య కోఆర్డినేషన్ ఉందా? ప్రజలు కావచ్చు, అటు టీడీపీ కార్యకర్తలు కావచ్చు, అందరూ కలిసికట్టుగా చేస్తే మన రాయచోటిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతుంది అనేది గట్టిగా కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మీరు ఇరువురిని కలుపుకుపోయేదానికి ఏమైనా చర్యలు చేపట్టారా? ముందు చేస్తున్నారా? ఏం జరుగుతుంది అసలు అనేది కార్యకర్తలకు ఏమైనా చెప్తారు? ముఖ్యంగా అందరూ తెలుసుకోవాలండి, ఏ పార్టీలో అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, బీజేపీ అయినా, ఒక సీటు కోసం 2-3 ఆశపడడం సహజమే. పక్కల నియోజకవర్గాల్లో కాదు, రాష్ట్రాల్లో కాదు, దేశంలో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క దగ్గర ఉంది. నిన్న కూడా నేను మా నాయకుడిని కలవడం జరిగింది.
ఎవరైతే ఈ టికెట్ ఆశించారో ఆ నాయకులతో మా అధినాయకుడు కూడా మాట్లాడాడు. ఒక 3-4 రోజుల్లో సమస్య అయితే సర్దుకొని పోతుంది. ఇది కేవలము ప్రతిపక్షాలు గెలవలేమని చెప్పి మాకు ఏదో ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఇక్కడ ఒకటే అండి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ నాయకుడు ఎవరు పార్టీ వదిలే పరిస్థితి లేరు. ఎందుకంటే ఈరోజు వైసీపీ అనేది మునిగిపోయే నావ, దాంట్లోకి పోయేదానికి ఒక చిన్న ప్రజలు కానీ కార్యకర్త కానీ ఇష్టపడ్డంలా. అలాంటిది ఒక స్టేచర్ ఉండే నాయకులకు వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎక్కడికి పోరు. మా అధినాయకత్వం ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసే దాంట్లో ఉంది. తప్పకుండా మాకు మంచి పరిణామం. అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం. ప్రతి ఒక్క నాయకుని గురించి చంద్రబాబు నాయుడు గారికి క్లుప్తంగా తెలుసు. అందరినీ ఎక్కడెక్కడ అకామిడేట్ చేయాలో చేస్తారు. అందరం ఏకదాటి పైన పోతాం, ఇక్కడ విజయం సాధిస్తాం. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని తెలుగుదేశం పార్టీ చెప్తూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే రాయచోటి నియోజకవర్గంలో కూడా వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరేటటువంటి వ్యక్తుల సంఖ్య ఏమన్నా పెరుగుతోందా, వస్తారా అన్నది ముఖ్యంగా మీరు కూడా గమనించాలి. మీడియా సోదరులు, ఇక్కడ వైసీపీ వాళ్ళు కేవలం మైనార్టీ ఓట్లతోనే గత 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో అయితేనే వైసీపీలో అయితేనే గద్దెనెక్కడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము తెలుగుదేశం వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నాం తెలుగుదేశం జెండా పట్టుకొని. ప్రతి ఒక్కరూ వేసారిపోయినారు ఇక్కడ ఎమ్మెల్యే మీద, జగన్ ప్రభుత్వం మీద. వాళ్ళు చెప్తానే ఉన్నారు ఈసారి మేము వేసే సైకిల్కే అని. ఇంకా క్యాడర్ కంటారా, ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీసులను అడ్డం పెట్టుకొని కక్ష సాధిస్తారు కాబట్టి కొద్దిగా నెమ్మదిగా వచ్చేదానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు కొందరు వచ్చారు కూడా. ఇదంతా కారణం కాదండి, ప్రజల పక్షం తెలుగుదేశం వెనకాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఏ అభ్యర్థి అయితే వైసీపీ వాళ్ళను సమర్థంగా ఎదుర్కొంటాడో వాళ్ళకి తెలుసు. వాళ్ళ మనసుల్లో ఉండి తప్పకుండా మేము గెలుపు మాది అయిపోయింది, మెజార్టీ కోసమే ట్రై చేస్తున్నాం. ఇంకోటి కూడా శ్రీకాంత్ రెడ్డిని ఒకటే అడుగుతున్నా, నువ్వు 33,000 ఓట్ల పైచీలతో పోయినసారి గెలిచినావు. నేను ఒకటి చెప్తున్నా, రేపు ఎలక్షన్స్ కౌంటింగ్ తర్వాత చూడు, నీ వైసీపీ ఓట్లలోనూ 50,000 ఓట్లు మేము చీల్చేదానికి రెడీగా ఉన్నాం. మీ లీడర్లు కానీ కార్యకర్తలు కానీ అందరూ మాతో టచ్లోనే ఉన్నారు. అవన్నీ తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. తప్పకుండా 60 రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుపు మాదే. నువ్వు ఏ విధమైన అపోహలు పడద్దు, నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నువ్వు జనాలు లేకపో. ఇంక విమర్శలు అంటావా, ఎలక్షన్లప్పుడు విమర్శలు చేయడం సహజమే, అవన్నీ పక్కన పెట్టండి. ప్రజలకైతే ఏ ప్రభుత్వం అయితే రేపు వస్తే వాళ్ళ బిడ్డలు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందో ప్రజలకు అందరికీ తెలుసు కాబట్టి మాకు పట్టం కట్టేదానికి సిద్ధంగా ఉన్నారు. చివరిగా రాయచోటి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగిలిన తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేయలేదు, నా హయాంలో మాత్రమే అభివృద్ధి జరిగింది. దాని మీద మీరేమంటారు? ఒకటే చెప్తున్నానండి, అభివృద్ధి అంటే ఏందో నాకు అర్థం కావడంలే. అంటే 4 కూడళ్ళ దగ్గర సర్కిళ్ళు కట్టడమా అభివృద్ధి? హాస్పిటల్ల దగ్గర ఆర్చులు కట్టడము, ఆర్టీసీ బస్ స్టాండ్కి ఇంకో ఆర్చ్ కట్టడం, ఇదే అభివృద్ధి అని అడుగుతున్నా. ప్రతి ఒక్క గ్రామంలో ఎంట్రన్స్లో 3 బిల్డింగులు కట్టినారు, రైతు భరోసా, సెక్రటేరియట్, ఇవి అవన్నీ. అవి కట్టిన దానికి తప్పని నేను చెప్పను. ఎందుకంటే ఇక్కడ ఎట్లుందంటే ఈ ప్రభుత్వం ఒక సామెత రూపంలో చెప్తా, వంట వాళ్ళు 100 మంది ఉన్నారు, వంట చేసుకుంటే సామాన్ లేదు, వస్తువులు లేవు, నూనె లేదు, బియ్యం లేదు, బ్యాళ్ళు లేదు, మటన్ లేదు, చికెన్ లేదు. అలాగే ఈ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ పెట్టింది, సెక్రటేరియట్ కట్టించి దాంట్లో ఉద్యోగస్తులను పెట్టారు. నిధులు లేకుండా ఏ విధమైన అభివృద్ధి జరుగుతుంది ఒకసారి ఆలోచించండి. ఎన్ని నిధులు వచ్చినాయి, సంక్షేమానికి ఎంత వచ్చింది, అభివృద్ధికి ఎంత వచ్చింది చూడండి. దాని మీద మీరందరూ రాష్ట్ర వ్యాప్తంగా డిస్కస్ జరుగుతుంది. అభివృద్ధి అనేది జరగలేదు, ఏదో పైన పెయింటింగ్లు కొట్టేసి ఇది అభివృద్ధి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. గత 5 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వంలో వేసిన సిమెంట్ రోడ్లు, ఆ రోజు ఇచ్చిన వాటర్ స్కీములు తప్పక ఈ 5 ఏళ్లలో ఒరిగింది అయితే లేదు. రాయచోటి ప్రాంతం అయితే చాలా దరిద్రంగా ఉంది. ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఒకసారి మీరు కూడా పత్రికా విలేకరులు వెళ్ళి చూడండి. వాళ్లకు ఒక నెలకు ఒక రోజు కూడా డ్రైనేజ్ క్లీన్ చేసే వ్యవస్థ కూడా లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా రాజకీయ జోష్యమే. అక్కడున్న కౌన్సిలర్లు అయితే వైసీపీ నాయకులు ఎవరు చెప్తే ఆ విధంగా జరుగుతూ ఉంది. అవన్నీ జాలిచ్చేసి ఎక్కడో ఇంత పెద్ద నియోజకవర్గంలో 4-5 దగ్గర అభివృద్ధి చేసినామని చెప్పుకోవడం హాస్యాస్పదం. ప్రజలందరూ గమనిస్తున్నారు. తప్పకుండా వాళ్ళది ఓటమి రెడీగా ఉంది. కాబట్టి మేమైతే మనస్ఫూర్తిగా రేపు 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో ఇక్కడ గెలిస్తే ఏ విధమైన అజెండాతో ముందుకెళ్తామో ప్రజల్లోకి తీసుకొని పోతున్నాం. గెలుపు అయితే మా పక్కనే ఉంది. ఇంకోటి చివరిగా తెలుగుదేశం పార్టీ చేపట్టేటటువంటి మేనిఫెస్టో కాకుండా రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేకంగా రాయచోటి నియోజకవర్గానికి తన సొంత నిధులు కావచ్చు లేదా తన సొంత ఆలోచనలతో ఏమైనా చేయదలుచుకున్నది ఉంటే ఏం చేయదలుచుకున్నారు? నేను ముఖ్యంగా చెప్తున్నానండి,
రాష్ట్రాల నుంచే నిధులతోనో లేకపోతే కేంద్రం ఇచ్చే నిధులతోనే చేయడం పెద్ద గొప్ప పని కాదు. మనం ఎమ్మెల్యేలుగా గెలిచినప్పుడు మనకు కూడా వ్యక్తిగతంగా మన ప్రజలపై మనకు ఉండే కార్యకర్తలపై అభిమానం ఉండాలా. నా వంతుగా నేను కూడా కొంచెం ఎమ్మెల్యే అయితే ఇది చేస్తానని అది చేస్తానని కొద్దిగా చెప్తా ఉన్నా. ముఖ్యంగా రాయచోట్లో ఫస్ట్ ఒక హామీ ఇచ్చా. ఏమని చెప్పానంటే, రాయచోటి టౌన్లో ముస్లింలు ఎక్కువగా ఉండే కొత్తపల్లి ప్రాంతంలో చాలా పేదరికం ఉంది, కటిక దరిద్రంతో ప్రజలు ఉన్నారు. ఈరోజు వాళ్ళ బిడ్డలు ఒక మెటర్నిటీ హాస్పిటల్కి పోయి సిజేరియన్ చేయించుకోవాలంటే 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది ప్రైవేట్ దగ్గర. గవర్నమెంట్ దగ్గర అయితే ఆ ఫెసిలిటీస్ లేవు. దానికోసం నా వంతుగా నేను ఎమ్మెల్యే అవుతానంటే రాష్ట్రంలో వచ్చే నిధులతోనే అయితేనే, నా సొంత నిధులతోనే అయితేనే ఒక మెటర్నిటీ హాస్పిటల్ 20-25 బెడ్లతో ఏసీ హాస్పిటల్ కట్టించేదానికి ఫస్ట్గా నేను చెప్పాను. దాన్ని నిలుపుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నా. ఇలాంటి కార్యక్రమాలు 50 రోజుల్లో పోతాం. ప్రజలకు ఏదైతే ఇష్టమో, ప్రజలకు ఏదైతే కష్టంగా ఉందో ఆ రెండు బేరీజ్ వేసుకొని మంచి మేనిఫెస్టోతో పోతా. నా వంతుగా నేను ఎమ్మెల్యేగా గెలవడం కాదు, నా ముద్ర అనేది ఈ 5 సంవత్సరాలు ప్రజల్లో ఉండాలి. కాబట్టి శక్తి వంచన లేకుండా నా ప్రజలకైతేనే, నా కార్యకర్తలకైతేనే చేసేదానికి సిద్ధంగా ఉన్నా. ఇది మాటల రూపంలో కాదు, చేతల రూపంలో చేసి చూపిస్తా. రాయచోటి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి తన కోసం కావచ్చు, అలాగే తన అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అలాగే తన అభిమానులను ఎల్లప్పటికీ కంటికి రెప్పలా కాపాడుకుంటారు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యేగా తాను గెలిచినట్టు తరువాత ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తానని కూడా చెప్పడం జరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలోనే గత 4 మార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి శ్రీకాంత్ రెడ్డి రాయచోటికి చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమనే ఆయన విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తాను గెలిచానని, మెజారిటీ కోసం మాత్రమే ఎన్నిక జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనా అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాంప్రసాద్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా తానే గెలుస్తానని కూడా బలమైనటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. కెమెరామెన్ సంతోష్తో మస్తాన్, రాయచోటి నుంచి.